లాస్ట్ సెక్షన్లో మనం రెక్టాంగిల్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఇక్కడ హెలిక్స్ అని చెప్పి నాకు ఒక కమాండ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెలిక్స్ అనే దానికి మనం క్లిక్ చేస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ బేస్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100, 100 అని ఇచ్చాను అనుకోండి. సో నాకు 100, 100 అనేది ఎక్కడైతే వస్తుందో ఆ ఏరియాలో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే స్నాపింగ్ అనేది అవుతుంది. ఆ తర్వాత నాకు స్పెసిఫై బేస్ రేడియస్ అని అడుగుతుంది. బేస్ రేడియస్ నేను ఇక్కడ 30 ఇచ్చాను. అలాగే స్పెసిఫై టాప్ రేడియస్ అని అడుగుతుంది. సో ఇది కూడా నేను 30 అని ఇచ్చాను. ఆ తర్వాత స్పెసిఫై హెలిక్స్ హైట్ అని అడుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 75 అని ఇచ్చాను. అయితే మరి దీని తాలూకా అవుట్పుట్ అనేది మనం చూడాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వ్యూ మెనూ ఉంటుంది. సో వ్యూ మెనూలో 3D వ్యూ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ 3D వ్యూలో ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తే నాకేమవుతుందంటే మనం ఏదైతే హెలిక్స్ని మనం డిజైన్ చేసుకున్నామో అది మనకి ఇక్కడ డిస్ప్లే అయి మనకి కనబడుతుంది. ఓకే, సో మళ్ళీ నాకు యాజ్ స్టేజ్గా కావాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి 3D వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మనం టాప్ వ్యూలోకి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ హెలిక్స్ అనేది మనం తీసుకొని ఒక సెంటర్ బేస్ పాయింట్ తీసుకున్న తర్వాత ఒక బేస్ రేడియస్ 20 ఇచ్చాను, టాప్ రేడియస్ ఒక 20 ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత నాకు స్పెసిఫై హైట్ ఆఫ్ హెలిక్స్ అని అడుగుతుంది. అయితే ఇందులో నేనేమో ఏ అంటే యాక్సెస్ ఎండ్ పాయింట్ అని అర్థం. సో ఇక్కడ నేను ఎంటర్కి కొడతాంతో నాకు అది ఏమడుగుతుందంటే యాక్సెస్ తాలూకా ఎండ్ పాయింట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 100 ఇచ్చాను అనుకోండి. సో అదేమవుతుందంటే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. దీని తాలూకా అవుట్పుట్లోకి మనం రావాలనుకుంటే ఇక్కడ మనం 3D అంటే వ్యూలో 3D వ్యూలో ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తే మళ్ళీ మనకి ఈ రకంగా మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇది జనరల్ హెలిక్స్, ఇది యాక్సెస్ డైరెక్షన్. ఇది జనరల్ హెలిక్స్. జనరల్ హెలిక్స్ ఇది ఏంటంటే హెలిక్స్లో యాక్సెస్ డైరెక్షన్. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్ళిపోయి సో డ్రా మెనూలో ఇక్కడ నాకు హెలిక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒక సెంటర్ బేస్ అడుగుతుంది. నేను ఒక సెంటర్ బేస్ క్లిక్ చేసిన తర్వాత బేస్ రేడియస్ అడుగుతుంది. సో ఒక బేస్ రేడియస్ ఒక టాప్ రేడియస్. అది అయిన తర్వాత స్పెసిఫై హైట్ ఆఫ్ హెలిక్స్ అని అడిగింది. సో ఈసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీ అంటే టర్నింగ్ హైట్. సో టీ అని చెప్పి ఎంటర్ కొడితే నాకేమవుతుందంటే టర్నింగ్ తాలూకా హైట్ అడుగుతుంది. అంటే ఎంటర్ నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ అంటే ఎన్ని టర్నింగ్స్ నాకు కావాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 20 ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఇప్పుడేమడుగుతుందంటే హైట్ ఆఫ్ ద హెలిక్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 150 ఇచ్చి ఎంటర్ కొడితే సో నాకు ఈ 150 హైట్లో నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ అనేవి 20 వచ్చాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డ్రా మెనూలోకి వెళ్ళి
హెలిక్స్లోకి వెళ్ళి ఒక సెంటర్ బేస్ అనేది మనం క్లిక్ చేసి ఒక బేస్ రేడియస్ టాప్ రేడియస్ ఇచ్చేసి ఇక్కడ నాకు హైట్ ఆఫ్ ద హెలిక్స్ అని ఉంటుంది. సో దానికి బదులు నేనేం చేస్తానంటే ఇక్కడ టర్నింగ్ హైట్ అని ఉంటుంది ఒక ఆప్షన్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే హెచ్ అని చెప్పి ఎంటర్ కొడతాను. అప్పుడు ఏమడుగుతుందంటే నాకు స్పెసిఫై డిస్టెన్స్ బిట్వీన్ టర్నింగ్, అంటే టర్నింగ్కి ఎంత డిస్టెన్స్ కావాలని అడుగుతుంది. నేను ఇక్కడ 20 ఇచ్చాను. మళ్ళీ అదేమడుగుతుందంటే స్పెసిఫై హెలిక్స్ హైట్ అడుగుతుంది. సో హైట్ వచ్చేసి నేను 120 అని ఇస్తాను. సో ఈ 120లో మనకి ఎన్ని టర్నింగ్స్ వస్తాయో అవే డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మనకి 20 వచ్చింది 150 హైట్లో, కానీ ఇక్కడ నేను 120 హైట్ నాకు నేనేం చెప్పలేదు. ఓకే, సో ఓన్లీ నేను టర్నింగ్ తాలూకా హైట్ చెప్పాను అనమాట. సో ఇవి మనకి ఏంటంటే హెలిక్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. అంటే ఇవి మనం తీసుకొని ఒకవేళ మన యొక్క డ్రాయింగ్లో ఎక్కడైనా మనకు ఉపయోగపడితే వీటిని మనం తీసుకొని ఉపయోగించాలని దాని తాలూకా మెయిన్ రీజన్. ఓకే, దాని తర్వాత ఇక్కడ నాకు వచ్చేసరికి ఆర్క్ అని ఉంటుంది. జనరల్గా ఆర్క్కి షార్ట్ కట్ ఏంటంటే ఏ. అయితే ఆర్క్ అనేది మనకి ఒక సెమీ సర్కిల్లో ఉంటుంది, అంటే దట్ మీన్స్ 180 డిగ్రీస్లో ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏ అని చెప్పి ఎంటర్ కొడితే నాకు స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అడుగుతుంది. నేను ఇక్కడ 0,0 అని ఇచ్చాను. ఆ తర్వాత స్పెసిఫై సెకండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అడుగుతుంది. నేను ఈసారి ఏం చేస్తానంటే సో కొంత డిస్టెన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ యాక్సెస్ 100 తీసుకొని వై యాక్సెస్ కూడా 100 ఇస్తున్నాను. అది అయిపోయింది. ఆ తర్వాత స్పెసిఫై ఎండ్ పాయింట్ ఆఫ్ ఆర్క్ అని అడుగుతుంది. సో ఎండ్ పాయింట్కి వచ్చేసరికి నేను ఎక్స్ యాక్సెస్ ఏమో 200 ఇస్తాను, వై యాక్సెస్ ఏమో నేను 0 చేసేయాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఒక ఆర్క్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అంటే మనకి ఆర్క్ షేప్ గురించి ఐడియా ఉండాలి, ఎంత డిస్టెన్స్లో మనం ఇవ్వాలో మనకు ఐడియా ఉండాలి, అలాగే అది ఎంత హైట్లో మనకి కావాలో కూడా మనకి ఐడియా అనేది ఉండాలి. అయితే ఇక్కడ మనకి డ్రా మెనూలో ఆర్క్లోకి వచ్చేసరికి మిగతా వాటిలన్నింటికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఓ స్నాప్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయి ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో అది మనం ఎలా చెక్ చేస్తాం, ఇక్కడ డిఎస్. సో డిఎస్ అంటే డ్రాఫ్ట్ సెట్టింగ్స్ అని చెప్తారు. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ కొడితే ఇక్కడ నాకు ఏమవుతుందంటే డ్రాఫ్ట్ సెట్టింగ్స్ అనే ఒక డైలాగ్ బాక్స్ మనకు ఓపెన్ అవుతుంది. కొన్ని సిస్టమ్స్లో ఇవన్నీ కూడా ఎనేబుల్ అయి ఉండవు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా మనకి కన్స్ట్రన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఎనేబుల్ అవుతాయి ఆ ఫీచర్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది నాకు కావాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇన్ ద అదర్ సెన్స్ నేను ఇక్కడ ఒక లైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లైన్ ఏమో ఒక 100 డిస్టెన్స్ ఇచ్చాను, ఒక 100 డిస్టెన్స్ ఇచ్చాను. ఇక్కడ
ఆర్క్ అనేది మనకి రైట్ నుండి లెఫ్ట్ వరకు వస్తుంది, అంటే 0 to 180. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆర్క్లో స్టార్ట్, సెంటర్ అండ్ పాయింట్, అంటే దట్ మీన్స్ సో దిస్ ఈజ్ మై స్టార్ట్ పాయింట్, దిస్ ఈజ్ మై సెంటర్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై ఎండ్ పాయింట్. అప్పుడు నాకేమవుతుందంటే ఒక ఆర్క్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఆర్క్లోని మళ్ళీ మనకి స్టార్ట్, సెంటర్, యాంగిల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఒక స్టార్ట్ పాయింట్ తీసుకున్నాను, అలాగే ఒక సెంటర్ పాయింట్ తీసుకున్నాను, ఒక యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 45 degrees ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు 45 degreesలో ఒక ఆర్క్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆర్క్లోకి వచ్చేసరికి ఇక్కడ ఆర్క్లోని స్టార్ట్, సెంటర్, లెంత్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ నాది స్టార్ట్ పాయింట్, సెంటర్ పాయింట్, లెంత్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెంత్ ఇక్కడ 75 ఇచ్చాను. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్ లెంత్లోకి వెళ్తే ఇక్కడ మనకి కనిపించేది వేరుగా ఉంటుంది. మనం ఇచ్చింది 75 ఇచ్చాం, కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది మనకి 84 చూపిస్తుంది. అయితే మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే ఇక్కడ అలైన్లోకి వెళ్ళి ఈ ఫస్ట్ కార్నర్, ఈ ఎండ్ కార్నర్ అనేది మనం తీసుకుంటే దీని తాలూకా డిస్టెన్స్ మనకి 75 అవుతుంది అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ బట్టి మనం ఏం చేయాలంటే అంటే ఆ యొక్క కమాండ్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డ్రా మెనూలోకి వెళ్ళి ఆర్క్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ నెక్స్ట్ వన్ ఈజ్ స్టార్ట్ పాయింట్, సెంటర్, లెంత్. సో దిస్ ఈజ్ మై స్టార్ట్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై సెంటర్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై లెంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెంత్ ఒక 75 ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు నాకు